బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి నటుడి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. బాంద్రాలోని సైఫ్ ఇంట్లో ఈ దారుణానికి పాల్పడ్డాడు దుండగుడు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. దాడిలో సైఫ్ కి 6 చోట్ల కత్తిపోట్లు పడిచారు. 2-3 చోట్ల తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. వెన్నెముక సమీపంలో తీవ్ర గాయం కావడంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సైఫ్ అలీ ఖాన్. గురువారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్, అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతడిని గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న ముంబై పోలీసులు దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. సైఫ్ ఇంట్లో సిబ్బందిని విచారిస్తున్నారు. వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ కు లీలావతి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేస్తున్నారు వైద్యులు. సర్జరీ తర్వాతే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఘటనపై సైఫ్ టీం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఈ విషయంపై అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నాం. పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం అని వెల్లడించింది.